స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకి నాణ్యమైన చీరలు అందిస్తున్నాయి మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరు మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఈ రోజు మనం భీమవరం గునుపూడిలో ఉన్న లక్ష్మీ భవాని గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నారో చూద్దాం పదండి. ఇప్పుడు మనం లక్ష్మీ భవాని గారి ఇంటి ముందు ఉన్నాం. గుమ్మం డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. వెల్కమ్ టు బీసీ అని కూడా ఇన్వైట్ చేశారు. సో లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఎలా ఉన్నారు? మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు, వచ్చేసాం. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. మీరు నిజంగా ఇవాళ మా ఇంటికి రావడం, ఇవాళ ఎంత వర్షంగా ఉన్నా కూడా మీరు ఇవాళ మా ఇంటికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా. మరి పిలుస్తారామా? ఓకే అండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు చెప్పండి. మా హస్బెండ్ పౌరహిత్యం. ఎంతమంది పిల్లలు? నాకు బాబు పాప. ఓకే. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో యూట్యూబ్ చూస్తుంటారు, షార్ట్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు. అది కూడా ఒక టైం పాస్. వంట చేస్తూ ఉంటారా? వంట చేస్తారు. బాగా చేస్తారా? బాగా చేస్తారు. అంటే పెళ్ళయ్యాక నేర్చుకున్నారా, పెళ్ళికి ముందే వచ్చా? పెళ్ళికి ముందు వచ్చు. పెళ్ళికి ముందు బాగా పొటాటో ఫ్రై చేసేదాన్ని. అదొక్కటి మంచి రెసిపీ అనమాట. క్విక్ అయిపోయింది, ఫాస్ట్గా అయిపోయేది, ఈజీగా టేస్ట్గా ఉండేది. అదొకటే వచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మొత్తం అన్ని నేర్చేసుకున్నారా? ఇప్పుడు మొత్తం అన్ని యూట్యూబ్లో చూసే నేర్చుకున్నారా? యూట్యూబ్లో చూసి. అంటే యూట్యూబ్ మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడే షార్ట్స్ చూస్తానన్నారు. షార్ట్స్ చూస్తాను, దాంతో పాటు రెసిపీస్ చూస్తారు. ఓకే. ఒక్కొక్కసారి ట్రై చేస్తాను. ఓకే. ట్రై చేసి మీ హస్బెండ్ కి పెడుతూ ఉంటారా? ఆయన ఎలా చేస్తారు? ఫస్ట్ ఎవరండి మరి? అది బాగుంటే మీరు తింటారు, లేకపోతే ఇంకా ఆయన బుక్ అంతే. ఓకే. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ మా రిలేటివ్స్ అండి, మా ఫ్రెండ్స్ అందరూ. ఓకే. ఫస్ట్ వాళ్ళని పరిచయం చేసేసుకుందాం. అలాగే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటండి? నా పేరు అన్నపూర్ణ. అన్నపూర్ణ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? పురోహితం ఏంటండి? పురోహితం చేస్తారు. ఓకే. ఎంతమంది పిల్లలు? 2 బాబులేండి. చదువుకుంటున్నారా? 2 ఇదేనండి. స్మార్ట్ నేర్చుకున్నారు, పురోహితం అండి. 2 బాబులు కూడా. ఓకే. ఖాళీ టైం ఏం చేస్తుంటారు మీరు? ఖాళీ టైంలో ఏముందండి, ఏమోటి లేడీస్కి ఎక్కువ షాపింగ్స్ ఇష్టం కాబట్టి షాపింగ్ చేస్తూ ఉంటారా? ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారంటే షాపింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఆన్లైన్ షాపింగా? లేదండి, షాప్కి వెళ్ళి షాపింగ్ చేస్తూ. అంటే చాలా ఓపిక మీ హస్బెండ్ కి. తిప్పుతారా బాగా? అంటే కొంతమంది షాపింగ్ అనగానే సైడ్ అయిపోతారు కదా. నాకన్నా కూడా ఆయనకి బాగా షాపింగ్ ఇష్టం, ఓపిక బాగా చేస్తారు షాపింగ్. తను చేసుకుంటారు, మీకు చేస్తారు. సూపర్ అండి. అయితే వంటలు చేస్తూ ఉంటారా, పూజలు చేస్తూ ఉంటారా? పూజలు చేస్తుంటామండి. ప్రతి సంవత్సరం వచ్చే మామూలుగా మనకి సాంప్రదాయం బట్టి వచ్చే వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం, దసరాలు, గణపతి అన్ని బాగా చేస్తారు. అన్ని. ఇంకా మీ హాబీస్ ఏంటండి?
పాటలు నేర్చుకుంటూ ఉంటామండి. నేర్చుకుంటూ ఉంటారా? అంటే మా కోసం ఒక సాంగ్ పాడతారు. పాడతారా? థ్యాంక్ యూ, పాడండి. శ్రీ గణనాయక సిద్ధి వినాయక పాలయ మాం పరిపాలయ మాం. శ్రీ గణనాయక సిద్ధి వినాయక పాలయ మాం పరిపాలయ మాం. గౌరీ నందన గజవదన మాతంగవదన ఆనంద సదన మహాదేవ శివశంభో నందన మహాదేవ శివశంభో నందన ఆనందవదన ఆనంద సదన మహాదేవ శివశంభో శంకర. వందనమిదే సురవందిత చరణం. శ్రీ గణనాయక సిద్ధి వినాయక పాలయ మాం పరిపాలయ మాం పాలయ మాం పరిపాలయ మాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పాపండి. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరేంటి? నా పేరు నాగదుర్గ అండి. నాగదుర్గ గారు ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ 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 అంటే ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? బ్యూటీషియన్ అండి. బ్యూటిషియన్. ఓకే, మరి ఖాళీ అంటారు ఏంటండి? అంటే రీసెంట్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాను. ఓకే ఓకే. ఫ్రీలాన్సర్గా చేస్తాను. మ్యారేజ్ అవ్వలేదా? అయితే ఫ్రీ బర్డ్. ఎస్. ఈ రోజుల్లో మ్యారేజ్ అయిపోతే ఫ్రీ బర్డ్ అయిపోతున్నారు కదా. అమ్మ నాన్న రెస్ట్రిక్షన్స్ కన్నా హస్బెండ్ కి దగ్గర ఇంకా కొంచెం ఫ్రీగా. తర్వాత అది బాగుంటుంది. ఇది బాగుంటుంది, తర్వాత అది బాగుంటుందా? అప్పుడు అదే బాగుంటుంది. ఓకే, మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే టీవీ చూస్తుంటాను, అప్పుడప్పుడు కుకింగ్ చేస్తాను. అప్పుడప్పుడు కుకింగ్ చేస్తాను. ఇప్పటి నుంచి ట్రైనింగ్ అవుతూ ఉన్నారా? అవ్వాలి కదండి, మరి తప్పదు కదా. బాగా చేస్తారా? పర్వాలేదండి, బాగా పర్లేదు. చేస్తాను. మీ మమ్మీ దగ్గర నేర్చుకుంటూ ఉంటారా? ఓకే. పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారా? పర్లేదు, అన్ని పర్లేదండి, ఏదో లైట్ అండి, పర్లేదు. తర్వాత ఎలాగో చేయాలి కదా. చెయ్యాలి కదా. ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుని తర్వాత ఇంకా జీవితాంతం చేస్తూనే ఉండాలి. ఒక్కసారి నూతులో దూకితే ఇంకా ఈత కొడుతూనే ఉండాలి. అలా మా ఫ్రెండ్ ఉంది, అలాగో తన చేస్తూ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ అలా చూస్తూ ఉంటా అనమాట. మీ ఫ్రెండా? మా ఫ్రెండ్ అనమాట. నాకు అన్నింటిలో బాగా హెల్ప్ గా ఉంటుంది. ఇవాళ అమ్మవారిని రెడీ చేయడానికి కూడా తనే హెల్ప్ చేసిందా? చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరేంటి? భాను గారు. కొంచెం గట్టిగా మాట్లాడతారు. బాను అండి. అంటే తినొచ్చారా? తిన్నారా? మరి అయినా స్లోగా మాట్లాడుతున్నారేంటి? చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది. నెమ్మదిగా మాట్లాడుతుంది. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అయినా? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఓకే. పిల్లలు? పాప బాబు చదువుకుంటున్నారా? ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? యూట్యూబ్లో షార్ట్స్ చూస్తారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడరా? చూడరా? యూట్యూబ్ షార్ట్స్ ఇష్టమా? ఇది ఎక్కడ కావాలండి? అంటే ట్రై చేస్తూ ఉంటారా? లేదండి, యూట్యూబ్ ఒకటే చూస్తాను. ఓకే, మంచి మంచి కట్టుబాట్లు. ఓకే, వంటలు బాగా చేస్తూ ఉంటారా? పర్లేదండి. పర్లేదు. మీ హస్బెండ్ తింటూ ఉంటారు? తింటారు. ఆయనే కదా ఏదో చేసి పెట్టేస్తారా? అదేం కాదండి, అడిగినన్ని చేస్తూ ఉంటారా? ఓకే. ఆయన ఏది అడిగితే అది యూట్యూబ్లో చూసి నేర్చుకుని చేస్తూ ఉంటారు. ప్రేమ. ఆయన చేస్తూ ఉంటారా? మీకు హెల్ప్ చేస్తూ ఉంటారా? లేదండి, చేయను అస్సలు లేదు. ఆ కేటగిరీ కాదు. కొంతమంది అసలు కిచెన్ ఎక్కడుందో కూడా తెలీదు. ఆ కేటగిరీ అయితే. ఓకే అండి, సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, మీ పేరేంటండి? నా పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఎంతమంది పిల్లలండి? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఓకే. వాళ్ళు ఏం చేస్తున్నారు? పెద్ద అబ్బాయి పౌరహిత్యం, చిన్న అబ్బాయి జాబ్ అండి. జాబ్. మనవాళ్ళు మనవరాలా? పెద్ద అబ్బాయికి ఒక బాబు పాప, చిన్న అబ్బాయికి ఇంకా. ఓకే అండి. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? బీసీఎం చూస్తూ ఉంటారా? బీసీఎం చూస్తాం. ఏమేమి ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు? లీడర్ ప్రోగ్రామ్ చూస్తాం, పాత సినిమాలు చూస్తాం. పాత సినిమాలు. ఓకే. మా ఇంటికి రండి. ఇప్పుడు ఈ శ్రావణ మాసం సందర్భంగా మా ఇంటికి రండి కాలక్షేపం. ఓకే. ఇప్పుడు అందరూ అదే అంటున్నారు. ఈవినింగ్ 6 అయ్యేసరికి మా ఇంటికి రండి ప్రోగ్రామ్ వస్తుందండి. శ్రావణ మాసం వరకే కదా, మళ్ళీ అయిపోతుందని. రోజు చూస్తాను. రోజు సాయంత్రం 6 గంటల కదా బీసీఎం చూస్తాను.
ఓకే, మరి ప్రోగ్రామ్ అయిపోతే మరి నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేస్తారా? అంతేగా మరి సరికొత్త ప్రోగ్రామ్స్తో వస్తాం అన్నమాట. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. మీ పేరేంటండి? సూర్యలక్ష్మి గారు. ఏం చేస్తూ ఉంటారు? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బ్యాంక్ ఎంప్లాయీ. ఎంతమంది పిల్లలు? ఒక అబ్బాయి అమ్మాయి. ఏం చేస్తున్నారు వాళ్ళు? అబ్బాయి ఢిల్లీలో జాబ్ చేస్తారు. ఢిల్లీలో జాబ్ చేస్తున్నారు. ఓకే. పాప బెంగళూరులో. బెంగళూరు, ఢిల్లీ ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయా? పిల్లలు పుట్టేశారా? అయితే వెల్ సెటిల్డ్. అయితే మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? యూట్యూబ్ చూడడం. ఓకే. దాంట్లో అంటే యూట్యూబ్లో ఏం చేస్తూ ఉంటారు? ఏం చూస్తూ ఉంటారు? భక్తి అవి నేర్చుకుంటారు. పోలేండి, ఇంకా సినిమాలు చూస్తున్నాను, సిరీస్లు చూస్తున్నాను అనలేదు. భక్తి డివోషనల్ ప్రోగ్రామ్స్ అవి చూస్తూ ఉంటారు. ఓకే. పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారా? మీరు ఇలా గ్యాదరింగ్స్ అవుతూ ఉంటారా? అంటే ప్రతి పూజకి ఇలా అందరూ గ్యాదర్ అయ్యి చేసుకోవడం. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరేంటండి? శ్రవంతి గారు. మిమ్మల్ని అందరూ ఏమని పిలుస్తారు? శ్రవంతి అనే పిలుస్తారా? అంటే శ్రావ్స్ అనుకున్నాను. హ్యాపీ డేస్ లో శ్రావ్స్ అంటారు. హ్యాపీ డేస్కి వెళ్ళారు మీరు. శ్రవంతిని శ్రావ్స్ అంటారు కదా, సో మీ హస్బెండ్ ఏమన్నా శ్రావ్స్ అని పిలుస్తారేమో? శ్రవంతి ఎప్పుడో పిలుస్తారా? ఎప్పుడో ఒకసారి పిలుస్తారు. అంటే రోజు పిలవరా? కష్టం. ఆహా, అంటే బుజ్జి కన్నా నేను చదివి లేవండి, పిలుస్తారండి. ఓయ్ ఇలారా? ఓకే. మీకెంతమంది పిల్లలండి? ఇద్దరు. ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా? పాప బాబునా? పాప తను, బాబు ఏ క్లాస్ చదువుతున్నాడు? 8th క్లాస్. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? యూట్యూబ్ చూస్తూ ఉంటారు. అఫీషియల్ పేజెస్ ఫాలో అవుతున్నాయండి ఈ మధ్య. ఏంటండి? అఫీషియల్ ఏం చెప్పారండి అసలు? అఫీషియల్ పేజెస్ ఫాలో అవుతున్నాయి. ఆహా, ప్రోగ్రాంలు కూడా BCN న్యూస్ లో చూసేస్తున్నారా? BCN డిజిటల్ ఛానల్ అన్ని దాంట్లో దాన్ని ఫాలో పెట్టడం వస్తుంది నోటిఫికేషన్స్. టీవీలో అయితే టైంకి వస్తుంది, యూట్యూబ్ లో అయితే ఎప్పుడు పడితే ఎప్పుడు టైం వస్తుంది. ఇవ్వరండి, టైం ఇవ్వరు కాబట్టి ఫోన్ ఒకటి చేతిలో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అందరు పరిచయాలు అయితే అయిపోయాయి. ఇంకా మీ హాబీస్ ఏంటండి? నా హాబీస్ సింగింగ్. అప్పుడప్పుడు పాటలు పాడుతూ ఉంటారా? అప్పుడు పాటలు పాడుతూ ఉంటాను. ఓకే, పనులు చేసుకుంటూ పాటలు పాడుతూ ఉంటారా? ఆహా, లిజనింగ్ మ్యూజిక్ అన్నమాట. వింటూ ఉంటాను, అప్పుడప్పుడు పాడుతూ ఉంటాను. ఓకే. మరి మా కోసం ఒక సాంగ్ పాడేస్తారా? ఓకే. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడి బాలవు నీవు, ఇట్లా రమ్మంటూ పిలిచి కోట్ల ధనమిచ్చేవమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాల వెళ్ళి, పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కాలి అందెలు గల్లుగల్లు మన్న కలహంస నడకలతో రావమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ. థ్యాంక్ యూ అండి, అడగగానే పాడినందుకు. ఇంకేంటంటే BCN చూస్తూ ఉంటారా? BCN చూస్తుంటానండి. ప్రోగ్రాంలు చూస్తూ ఉంటారా? ప్రోగ్రామ్స్ చూస్తుంటాను, అన్నీ ఫాలో అవుతూ ఉంటాను BCN ఛానల్లో వచ్చేవన్నీ. ఓకే. మీ మమ్మీ వాళ్ళ ఊరు ఎక్కడండి? మా మమ్మీ వాళ్ళది ఈ ఊరే. ఈ ఊరేనా? ఈ ఊరే. అంటే పక్కనే పక్కన అంటే కొంచెం ఒక దగ్గర చుట్టాలా? దగ్గర చుట్టాలి. మేనరికం మాది, మ్యారేజ్. మీ బావా? మా బావా. మీ హస్బెండ్ ఏం పిలుస్తూ ఉంటారు? బావానే పిలుస్తారు. తను ఆయన ఏం పిలుస్తారు? ఆయన మామూలుగా భవానీ అని పిలుస్తారు. భవానీ అని పిలుస్తారా? ఓకే. అంటే అందరికీ చెప్పకూడదు ఇప్పుడు బయటికి. ఓకే, నిక్నేమ్స్ చెప్పకూడదు కదా బయటికి. ఓకే. ఓకే, మరి పూజ స్టార్ట్ చేసేద్దామా అండి? ఇక
తెలుసా? మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. లక్ష్మి గారు అమ్మవారిని అయితే చాలా బాగా డెకరేట్ చేశారండి. అంటే ప్రతి ఇయర్ ఇలాగే చేస్తూ ఉంటారా మీరు? ప్రతి ఇయర్ ఇలానే చేస్తూ ఉంటాను. ఎంత టైం పట్టిందండి చేయడానికి? నాకు 3 hours పట్టింది. ఒక్క అమ్మవారు కాదు, ఇక్కడ 9 అమ్మవార్లు, నవదుర్గలు. 3 hours పట్టిందా? 3 hours పట్టింది. ఓకే. మార్నింగ్ ఎన్నింటికి లేచారు? నేను మార్నింగ్ 5కి లేచాను. ప్రసాదాలు అవి చేస్తూ చేస్తుంటాను. మామూలుగా అయితే 5, 9, 11 రకాలు అలాగా ఓపికని బట్టి. ఇంత డెకరేషన్ చేశాక ప్రసాదాలు చేసే ఓపిక అమ్మవారికి మరి ఇష్టం కదా. ఎక్కడన్నా ఈ మధ్య మేము అరిటాకులు చూస్తున్నాం, ఇక్కడ అరటి చెట్లు తీసుకొచ్చి పెట్టారు. ఎక్కడ సంపాదించారు అవి? మా కోసం స్పెషల్ గా తీసుకొచ్చి పెట్టారా? అవునండి. చాలా బాగుందండి. చాలా కష్టం, మీ కష్టం అంతా తెలిసిపోతుంది. ఇది కూడా చాలా బాగుంది. అలాగా మా ఫ్రెండ్ హెల్ప్ చేసింది. తన ఐడియా అన్నమాట. డబ్బులు పడుతున్నట్టు చాలా బాగుంది. అమ్మవారు మరి వరాలు ఇచ్చే తల్లి, వరాలు ఎక్కువ ఇవ్వాలని కాకపడుతున్నారా? కాసులు కురిపించాలని మా ఇంట్లో. ఓకే. ఏమేం రకాలు చేశారండి నైవేద్యం? ఇవాళ నేను పులిహార, దద్దోజనం, బూరెలు, చక్కెర పొంగలి, రవ్వ పులిహార 5 రకాలు చేశారు. 5 రకాలు చేశారు. ఇక్కడ మీరు నవదుర్గలతో డెకరేషన్ చేశారు. నవదుర్గలు అనగానే దసరా గుర్తొస్తుంది ఎవరికైనా, నవరాత్రులు చేస్తూ ఉంటారు కదా. మీరు నవదుర్గలు ఎందుకు పెట్టారండి? అమ్మవారికి నవసంఖ్య అంటే ఇష్టం కాబట్టి, దసరాలు 9 రోజులు 9 నవరాత్రులు చేస్తారు కాబట్టి ఇలాగా ఈసారి 9 అమ్మవారిని పెట్టి చేశాను అనమాట. స్పెషల్గా ఇది కూడా మన లాస్ట్ ఎపిసోడ్ బీసీఎన్ శ్రావణలక్ష్మి లాస్ట్ ఎపిసోడ్. సో స్పెషల్గా ఉండాలని చెప్పి అమ్మవారికి 9 సంఖ్య అంటే ఇష్టం అనమాట. అందుకని చెప్పి ఇలా 9 అమ్మవారిని పెట్టాను అనమాట. చాలా బాగుందండి. అయితే మనం పూజ స్టార్ట్ చేసే ముందు ఒక సాంగ్ పాడతారా మా బీసీఎన్ ప్రేక్షకుల కోసం? తప్పకుండా. ఓకే, పాడండి.
श्रीहरिहृदयालये कमलानिलये कल्याणगुणालये करुणारसहृदये क्षीराब्धितनये श्रीहरिहृदयालये कमलानिलये वेदमये विष्णुप्रिये आदिलक्ष्मी पाहि मां धनधान्यप्रदायिनी धान्यलक्ष्मी पाहि मां शौर्यधैर्यप्रदायिनी धैर्यलक्ष्मी पाहि मां त्रिजगम्युतहृदयगले गजलक्ष्मी पाहि मां श्रीहरिहृदयालये कमलानिलये कल्याणगुणालये करुणारसहृदये क्षीराब्धितनये संतानदायिनी संतानलक्ष्मी पाहि मां सत्कार्य विजयंकरी विजयलक्ष्मी पाहि मां दिव्यज्ञानप्रदायिनी विद्यालक्ष्मी पाहि मां इह परसुखदायिनी श्रीधनलक्ष्मी पाहि मां श्रीहरिहृदयालये कमलानिलये कल्याणगुणालये करुणारसहृदये क्षीराब्धितनये श्रीहरिहृदयालये कमलानिलये 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 చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్ అడగగానే పాడినందుకు. ఓకే అండి, పూజ స్టార్ట్ చేశారు. భాగ్యలక్ష్మీ రామమ్మ మమ్మేలు జననీ సౌభాగ్యలక్ష్మీ రామమ్మ నిత్య కళ్యాణం పచ్చతోరణం పచ్చతోరణం నీ దయలో నా సిరులా తరళం సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చతోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల తొణకును గృహము సౌభాగ్యలక్ష్మీ రామమ్మ మమ్మేలు జననీ సౌభాగ్యలక్ష్మీ రామమ్మ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువా పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువా దీర్ఘ సుమంగళి వరముల నీయవే దీర్ఘ సుమంగళి వరముల నీయవే లక్ష్మీదేవి కరుణను చూపవి సౌభాగ్యలక్ష్మీ రామమ్మ మమ్మేలు జననీ సౌభాగ్యలక్ష్మీ రామమ్మ మమ్మేలు జననీ సౌభాగ్యలక్ష్మీ రామమ్మ సౌభాగ్యలక్ష్మీ రామమ్మ మమ్మేలు జననీ సౌభాగ్యలక్ష్మీ రామమ్మ మమ్మేలు జననీ సౌభాగ్యలక్ష్మీ రామమ్మ ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలువా కలల కలిమిగా సౌభాగ్యలక్ష్మీ రామమ్మ మమ్మేలు జననీ సౌభాగ్య
నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల కొనకును గృహము సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. లక్ష్మి గారు, మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ భీమ్ టీవీ వారి తరపు నుంచి ఒక మంచి శారీ. ఈ శారీని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు బీసీఎన్ భీమ్ టీవీ వారు. ఒకే సబ్స్క్రిప్షన్తో 250+ ఛానల్స్, అన్ని ఓటీటీ యాప్స్ అందుబాటులో ఉంటాయి. వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి భీమ్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. Watch it anywhere in India. All your favorite OTT apps and TV channels under one subscription. Say goodbye to multiple logins and subscriptions. Works with any existing any internet even if it's slow. Beam TV Android app. Download now. Only on Play Store. శారీతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి ఒక 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు. ఈ గిఫ్ట్ వచ్చని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకి నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరు మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం.
చాలా బాగుందండి. ఈ కలర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. బాగుందా? మీకు నచ్చిందా? నాకు నచ్చింది, చాలా బాగుంది. మీ కలర్ ఉందా? ఈ కలర్ మన ఆడవాళ్ళకి ఎన్ని కలర్స్ ఉన్నా అన్ని కలర్స్ కి శారీస్ ఉంటాయి, లేని కలర్స్ అంటూ ఉండవు. అవునవును. కాబట్టి బాగుంది. నాకు షాపింగ్ చేస్తూ ఉంటారా ఎక్కువగా? చాలా ఎక్కువగా చేస్తూ డబ్బులు ఖర్చు పెట్టిస్తూ ఉంటారా మీ హస్బెండ్ తో? బాగా ఖర్చు పెట్టిస్తాను. ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే మనకి ఇంకా లేడీస్ కి షాపింగ్స్ ఇంకా. ఓకే అండి. నాకు ఈ శారీ ఇచ్చిన BCN భీమ్ టీవీ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. శారీ చాలా బాగుంది. BCN కీప్ వాచింగ్ BCN ఛానల్. అలాగే ఈ శారీతో పాటు నాకు వౌచర్ కూడా ఇచ్చారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వాళ్ళు. వాళ్ళకి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బృందావనికి చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా. బలపుల పాటే ఆలపిస్తూ అల్లరి ఆటల మల్లెలు పూస్తూ రేపావు తీపి జ్వాల. ఒక పక్కన రక్కసి మూకలతో సమరాలను చేశావు, ఈ పక్కన చక్కని చుక్కలకి మరి చీరలు దోచావు. చూసాము నందనందన ఓ కన్నయ్య, మా కన్నుల వెలుగే నిండిలా గోపాల. చూసాము నందనందన ఓ కన్నయ్య, మా కన్నుల వెలుగే నిండిలా. ఇదండి ఈ సంవత్సరం శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి ఎపిసోడ్. సో మీ అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. వచ్చే సంవత్సరం మరో కొత్త సీజన్తో శ్రావణ మాసంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.